చిన్నపిల్లలకు కొత్తగా వైరస్ వస్తుంది, జాగ్రత్తగా. డాక్టర్ ఏఆర్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఏఆర్ రెడ్డి, హెచ్ఎంపీవీ తిరుపతిలోని శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏఆర్ రెడ్డి, దేశంలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒకటి కూడా నమోదు కాలేదని డాక్టర్ ఏఆర్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలోని కొత్తగా వచ్చి వెళ్లే వాళ్లపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తి స్థాయి పరీక్షలు చేయించుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగని కాపాడితే మనకి ఆల్మోస్ట్ అన్ని జబ్బులు తెలిస్తే ఇప్పుడు జంతువులు అంత ఇమ్యూనిటీ ఎందుకంటే బికాజ్ దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ మెడికేషన్ అన్నెసరీగా. అవసరమైతే ఏదో మందులు ఇస్తుంటాం, మనం అలా లేదు. మనం అది పెద్ద డ్రాబ్యాక్. ఓకేనా? సరే తీసుకోండి. ఓకే, ఈరోజు కూడా వేయించకూడదా? పొద్దున వేయించదా? అయితే రేపు మార్నింగ్ ఒకసారి రండి, తీసేయమంటారా? ఈరోజు 2 డేస్లో మీరు ఎవరు వేసుకున్నారు? మొన్న వేసుకున్నాము, నిన్న పొద్దున్నే సాయంత్రం వేసుకున్నాము, ఇప్పుడు ఒక పూట వేసుకున్నాము. సరే, మెడిసిన్ నాకు తీసుకోవాలి, తీసేస్తాం. అది మన యూరిన్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోండి. ఒక 5 డేస్ అన్న వాడితే తర్వాత మళ్ళీ కావాలంటే మనం చేయించుకున్నాం. ఈ 2 బాటిల్ కంటిన్యూ చేయండి. అదే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని వచ్చింది. అదే ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది, వేరే ప్రాబ్లం. అది కిడ్నీలు అన్నీ బాగున్నాయి. వేడి వల్ల వస్తుంది, ఎవరికైనా పిల్లలు, మనకైనా వస్తుంది. ఈ 2 బాటిల్ వాటర్ తగ్గి మళ్ళీ ఇప్పుడు జ్వరం లాగా మొదలైంది. మండే వరకు ఫ్రీగా ఉంది, ఆటోమేటిక్గా స్లోగా పెట్టుకుంది. ఓకే, పాప ఎక్కువ నిద్రపోతానేది, టయార్డ్గానే ఉంది, ఏది తినేది మందులు కోసం భయపడిపోతారు, ఫుడ్ కూడా తీసుకుంటారు, వీళ్ళు లేదు. ఫుడ్ కూడా తీసుకున్నాను. ఏం ప్రాబ్లం, లైట్గా లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంది. నిమోనియా టైప్ అంటారు. అదే అంటే మామూలుగా జలుబు దగ్గు ఉండేటంటే జనరల్ నేము, జ్వరంతో ఉంటే అది ఇన్ఫెక్షన్, నిమోనియా. ఈ జీన్స్ అంటారు, వాళ్ళ బాడీ అలాంటిదని. నమస్తే, నేను డాక్టర్ ఏఆర్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు, శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి. ఈరోజు ముఖ్యంగా మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణము, అందరూ అలర్ట్ అయి ఉంటారు, కొత్త వైరస్ ఏదో ఒకటి ప్రవేశించింది అని చెప్పి. దేశం అంతా, రాష్ట్రాలన్నీ కూడా ఒక రకమైన వణుకు మొదలైంది. మీడియా ద్వారా అయితేమి, మన పేపర్ల ద్వారా అయితేమి, సెల్ ఫోన్ల ద్వారా అందరూ కూడా న్యూస్ చూసేసి, నేను ఈరోజు చాలా ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకున్నాను, మా పేషెంట్ దగ్గర నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. ఏంటి సార్ అదేదో కొత్త వైరస్ అనేది. యాక్చువల్గా ఎనీ వైరస్, అది ఏ వైరస్ అయినా కూడా కామన్ సిమ్టమ్సే ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు అలా. ప్లస్ అది కొంచెం ఎక్కువైతే మనకి నిమోనియా అంటే ఊపిరితిత్తులకి నెమ్ము రావడం అంట.
ఈ వైరస్లో కొంచెం న్యూమోనియా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క భాగానికి అఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం కండ్లకాలంటే ఆ వైరస్ కండ్లకి, గౌదలమ్మ అంటే ఆ వైరస్ గౌదలమ్మకి అలా అఫెక్ట్ అయితే ఈ వైరస్ ఎక్కువగా లంగ్స్కి పాకి న్యూమోనియా వచ్చేదానికి కారణం ఉంది. దీన్ని హెచ్ఎంపివి వైరస్ అంటారు. హెచ్ఎంపివి హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది. ఇది ఒక కొత్త వైరస్. రీసెంట్గా చైనాలో కనుక్కున్నారు. మన భారతదేశంలో కర్ణాటక ఇంకా కొన్ని ప్రాంతాల్లో కేసులు ట్రేస్ అయినాయి. ఇంకా పూర్తిగా దీని గురించి డాక్టర్లకు కానీ అందరికీ ఒక అవగాహన లేదు ఏంటి ఇది అనేది. సో ఇంకా 1 or 2 డేస్లో దీనికి సంబంధించిన పరీక్షలు అయితేమి, వైద్యము అలాంటివన్నీ కూడా ఇంకా మీ ముందుకు వస్తాయి. అన్నీ నేను వివరంగా తెలియజేస్తాను. ప్రస్తుతానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అన్నెసరిగా ఎవరితో అంటే వాళ్ళతో క్లోజ్గా ఉండకుండా, షేక్ హ్యాండ్స్ అట్టాటి ఇవ్వకుండా, వాళ్ళ దగ్గరగా మాట్లాడకుండా ఉండడం మంచిది. వీలైతే మాస్క్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది. బయట ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని పిల్లల్ని ఎత్తుకోవడము, ముద్దాడడం మంచిది. ఎందుకంటే ఈ వైరస్ ఇప్పటికున్న లక్షణాలను బట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. కరోనా వైరస్ అలాంటివన్నీ కూడా మనం అప్పుడు భయపడ్డాం, కానీ పిల్లలకి ఎలాంటి ప్రభావం లేదు. కానీ ఈ వైరస్ ప్రస్తుతానికి మాత్రం పిల్లలకి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని హ్యాండ్ హైజీన్ కానీ, మాస్కు, అన్నెసరీ విజిట్స్, పెళ్ళిళ్ళకి బయట తిరగకుండా చూసుకుంటే మంచిది. ఇది మీ ముందు జాగ్రత్త కోసం మీకు అందరికీ తెలియజేయడం. అంటే వైరస్ అటాక్ అయింది అని చెప్పి మనం ట్రేస్ అవుట్ చేసుకోవడం అంటే మనకు ఆ సింప్టమ్స్ ఏమైనా ఐడియా ఉంది? అవును, అన్ని వైరస్ జ్వరాలాగానే ఇది కూడా మొదలవుతుంది. కాకుండా త్వరగా 1-2 రోజుల్లోనే న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు సంబంధించి సీరియస్ అయ్యేదానికి దీంట్లో అవకాశం ఉంటుంది. సార్ నిన్నే జ్వరము, ఈరోజు బాబు ఆయాసపడుతున్నాడు సార్ అనే లక్షణాలు దీంట్లో ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా డాక్టర్ గమనించి గుర్తించి పరీక్ష పంపించగలిగితే ముందుగానే దీన్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఎలాంటి ప్రమాదం లేకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రజలు జలుబు, దగ్గు, జ్వరాలు ఉండి ఆయాసపడుతుండి కొంత ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే ఇమీడియట్గా వచ్చి కానీ డాక్టర్ని కానీ కలిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా అడ్వైస్. అంటే తల్లిదండ్రులు ఇప్పుడు అది మనకు రాకూడదు అనే మూమెంట్కి అంటే తల్లిదండ్రులు మీరు ఏమి సజెస్ట్ చేయాలి? అది చెప్పాను కదా, పర్సనల్ హైజీన్ అంటారు. హ్యాండ్ వాష్ అవుట్ మెయింటైన్ చేయడం, బయట ఎక్కడంటే అక్కడ అన్నెసరీగా పార్కుల్లో, పెళ్ళిళ్ళు, యాక్టివిటీ అనే కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవడము. తర్వాత పిల్లల్ని దగ్గరగా బాగలేని పిల్లలతో కలవకుండా చూసుకొని ముద్దులు అట్టాటి తక్కువగా పెట్టుకుంటూ కొంచెం కేర్ ఇవ్వడం కానీ చేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకే.